హలో అండి. వెల్కమ్ టు సుబ్బూస్ కిచెన్. ఈరోజు వీడియోలో టమాటా పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇలా గనక చేశారంటే అన్నంలోకి, చపాతీలోకి, దోసలోకి, పునుగులోకి ఎందులోకైనా చాలా బాగుంటుంది. ముందుగా ఒక కళాయి పెట్టేసుకొని అందులోకి 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోవాలి. పచ్చిశనగపప్పుని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర పచ్చిశనగపప్పుతో పాటు వేసుకున్నామంటే మాడిపోతుంది. పచ్చిశనగపప్పు కొంచెం ఫ్రై అయిపోయినాక జీలకర్ర వేసుకుని వేయించుకున్నామంటే ఇలా బాగా వేగిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పావు కట్ట వరకు కొత్తిమీరని తీసుకొని శుభ్రంగా కడిగేసి ఇలా వేసేసుకొని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, కొత్తిమీర కూడా మనకి వేగిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి పక్కకి వేసేసుకుందాము. ఇలా ప్లేట్లోకి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చిని 10 నుంచి 11 వరకు తీసుకున్నాను. ఇవి కొంచెం కారం తక్కువగా ఉన్నాయి కాబట్టి ఇన్ని వేసుకుంటున్నాను. కొంచెం కారం ఎక్కువ ఉన్న కాయలైతే 8 వేసుకుంటే సరిపోతాయి. ఇలా వీటిని ముక్కలుగా కట్ చేసేసుకొని ఇంకొక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయల్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకున్నామంటే కనుక మనకి కలర్ అనేది చేంజ్ అవ్వకుండా బాగా ఫ్రై అయిపోతాయి. ఇవి కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, కలర్ అయితే చేంజ్ అయిపోయినాయి. ఇప్పుడు వీటిని కూడా తీసి ఒక ప్లేట్లోకి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు అదే బాండీలోకి 300 గ్రాముల వరకు టమాటాలను వేసుకున్నాను. అంటే పెద్ద సైజు టమాటాలు 4 తీసుకొని వేసుకున్నాను. ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు, అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి టమాటాలని మగ్గించుకున్నామంటే చాలా తొందరగా మగ్గిపోతాయి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకున్నాము. 2 నిమిషాల తర్వాత చూసారు కదా, టమాటాలు అయితే బాగా మగ్గిపోయినాయి. ఇందులోంచి వాటర్ అంతా పోయే వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. ఇలా మగ్గిపోయినాయి కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ అయితే వేసేసుకుందాము. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెని తీసుకొని అందులోకి కొత్తిమీర, పచ్చిశనగపప్పు, జీలకర్రను ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని అందులోకి వేసేసుకోవాలి. అలానే పచ్చిమిర్చిని కూడా మొత్తం వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్టు, అలాగే 2 రెబ్బలు చింతపండు సరిపోతుంది. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. 7-8 చిన్నుల్లిపాయలు వేసుకున్నాను. దీన్ని కచ్చాపచ్చాగా మిక్సీ వేసుకున్న తర్వాత మనం మగ్గించి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా ఇందులోకి వేసుకొని మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకుంటే అంత టేస్ట్ బాగోదు. ఇలా వేసేసుకున్నామంటే కనుక పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకున్నామంటే కనుక అన్నం, చపాతీలోకి, దోసలోకి, పునుగులోకి ఎందులోకైనా కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.